ఒకరు చూసినట్లయితే కనుక తన పరిశుద్ధమైన జీవితాన్ని అపవిత్రత చేయకూడదని మంచి మనసు కలిగిన వాడు ఎవరంటే దానియేలు. రెండోది చూసినట్లయితే కనుక ఎవరితో పడితే వారితో సహవాసం చేయకుండా మరి దేవుడు యొక్క నామాన్ని బట్టి జీవిత పరిశుద్ధమైన జీవితూ ప్రార్థనా జీవితం కలిగిన వారితో సహవాసం చేశాడు. రెండోది. మూడో చూసినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడిని మాత్రమే సేవించాడు. అలా ఎల్లప్పుడూ కూడా విసుగక నిత్యము ప్రార్థన చేశాడు. దానియేలు. మూడు అంశం మనం నేర్చుకొని ఉన్నాం. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దానియేలు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే కనుక ప్రవక్తలకు దేవుడు బయలుపరిచేటువంటి సంగతులను రాసిన గ్రంథాలను చదివేడు అనుభవం కలిగిన వాడు ఈ దానియేలు అన్నమాట. అందులో ఏ గ్రంథం చదివాడంటే ఇర్మీయా ప్రవక్తకి దేవుడు తెలియపే సంగతులన్నీ కూడా గ్రంథంగా రూపించబడితే ఆ గ్రంథాన్ని చదివినవాడు ఎవరో తెలుసా? ఈ దానియేలు. ఆ మాట మీకు చూపిస్తాను. నాలుగోదిగా అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చాలా శ్రేష్టమైన విషయాన్ని చెప్పుకొని మనము ముగిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి